ఇంపోర్ట్స్ ఈరోజు దాదాపు మనం చెప్పే కదా! ఒక 80% పెట్రోల్, డీజిల్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఈరోజు మిగతా పెట్రో కెమికల్స్ కావచ్చు, లేకపోతే చాలా ఐటెమ్స్ కూడా దాదాపు మనం వాడే నిత్యావసర మిషనరీస్ కావచ్చు, హ్మ్. వాటెవర్ ఇట్ మే బి చిన్న చిన్న పిల్లలు టాయ్స్‌తో సహా. టాయ్స్ ఆడుకునే దగ్గర నుంచి పెద్ద పెద్ద మిషనరీ వరకు కూడా ఈరోజు భారతదేశము 75 ఏళ్ల తర్వాత కూడా ఇంగా విదేశాల మీద ఆధారపడటం చాలా హ్మ్. భయంకరం. అండ్ ఇట్స్ ఎ క్రైమ్ అంటాను. హ్మ్. ఎందుకంటే ఈరోజు ఎలక్ట్రానిక్స్ మనం ఏదైతే ఫోన్‌లు కావచ్చు, మిగతా ఎలక్ట్రానిక్స్ కావచ్చు, దాదాపు మనము పే క్రూడ్ ఆయిల్ తర్వాత హైయెస్ట్ ఇంపోర్ట్ చేసుకునేది ఎలక్ట్రానిక్స్‌ని. ఓహ్! హుహు. సరే క్రూడ్ ఆయిల్ కంటే కొంత ఎగ్జంప్షన్ ఉంది. హ్మ్. మన దగ్గర దొరకదు కాబట్టి. దొరకదు. యాక్చువల్‌గా ఉంది. మనోళ్ళు దాన్ని ఆర్&డి చేస్తే ఓకే. ఇట్ విల్ జెస్టేషన్ పీరియడ్ దానికి ఎక్కువ కాబట్టి హ్మ్. కొంత టైం పడతాడానికి అవకాశం ఉంది. హ్మ్. బట్ ఎలక్ట్రానిక్స్‌కి ఏంటి? హ్మ్. ఈరోజు ఐఫోన్ ఉంది. ఇండియాలో మనం చూస్తున్నాం. ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాం దీన్ని? అవును. ఒక 20 బిగ్గెస్ట్ సంవత్సరాలు, మార్కెట్ ఇన్ ద వరల్డ్. 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాం కదా! హ్మ్. 20 సంవత్సరాల నుంచి మనోళ్ళు దాన్ని ఇంజినీరింగ్ చేసి హ్మ్. ఆల్టర్‌నేటివ్స్ అంతకంటే బెస్ట్ ప్రొడక్ట్‌ని తయారు చేయలేరా? కరెక్ట్ చేసుండొచ్చు. హ్మ్. ఎక్కడ ఎవరు ఫెయిల్యూర్ అందాం దీన్ని? డెఫినిట్‌గా ప్రభుత్వాల ఫెయిల్యూర్ కదా! ప్రభుత్వాలు కూర్చోబెట్టి వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చి ఇంజినీరింగ్ చేయమని ఒక ఐఐటీ వాళ్ళని తీసుకెళ్ళి ఒక రీసెర్చ్ చేపిచ్చి హ్మ్. ఆ వేలో ప్రోగ్రెసివ్ థాట్స్ తోటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే ఈరోజు 20 సంవత్సరాల నుంచి మనం ఐఫోన్ వాడుతున్నాం. కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టుంటది. కదా! హ్మ్. తయారు చేయలేకపోతున్నాం. హ్మ్. సామ్‌సంగ్ టీవీలు హ్మ్. ఏ ఇంట్లో చూసినా కూడా ఎల్‌జీ, సామ్‌సంగ్ హ్మ్. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఓకే. కొరియా, జపాన్ ఇక్కడి నుంచి వస్తున్నాయి. హ్మ్. ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాం వాడియైతే? ఓ 35 ఏళ్ళు. అంతే కదా! ఎలక్ట్రానిక్స్ అన్నీ మనం దిగుమతి చేసుకుంటున్నాం. 35 ఏళ్ళు అంటే రెగ్యులర్‌గా 35 ఏళ్ళు, 40 ఏళ్ళు, హ్మ్. 20 ఏళ్ళు, 25 ఏళ్ళు. నీకు ఎంత సమయం కావాలి? పోనీ నేను కాపీ కొడితే వాళ్ళేమన్నా యుద్ధాలు చేస్తారా మన మీద? చైనా అన్ని కాపీయే కదా చేస్తోంది. బయట వాడు చెప్తాను. చేస్తున్నాడు. ఇట్స్ నాట్ కాపీ. నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ ఇదంతా కూడా. ట్రాన్స్‌ఫర్ అంతే. మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళని చూసి మనం నేర్చుకుంటాం. ఇక్కడ లేనిదేంటి మోటివ్. హుహు. గవర్నమెంట్, ప్రభుత్వాల సపోర్ట్. హ్మ్. ఆ రీసెర్చ్ అనేదని కంప్లీట్‌గా వదిలేశారు. ఓకే. ఎప్పుడైతే రీసెర్చ్ వదిలేశారో ప్రొడక్ట్స్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోయింది. అంటే మనం చూసిన ప్రొడక్ట్ కొత్తయి కనిపెట్టడం పక్కన పెట్టి అది ఎప్పుడో వదిలేశారు. హ్మ్. కనిపెట్టడం పక్కన పెట్టు. చూసి గూడా మనం నేర్చుకోలేకుండా ఉన్నామంటే ఏ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు గావచ్చు, లేపోతే కేంద్ర ప్రభుత్వం గావచ్చు, ఈరోజు ప్రోత్సాహకాలున్నాయి. రీసెర్చ్ చేసే వాళ్ళకి, సో, ఇండస్ట్రియలిస్ట్‌లకి. కంట్రీకి మొత్తానికి అవసరమయ్యే నీడ్స్ ప్రభుత్వం కొనుగోలు చేసేవి డీజిలో ఇంకేదో. హ్మ్. అవి గాకుండా కంట్రీలో ఉన్న పబ్లిక్‌కి సంబంధించిన కన్స్యూమరిజం వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్‌ని ప్రపంచవ్యాప్తంగా నుంచి కొనుక్కోవడం కోసం దిగుమతి చేసుకోవడం అనేది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎక్కువ ఇంపాక్ట్.